ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ ఎదుట హాజరు కానున్నారు చిరుమర్తి లింగయ్య. తిరుపతన్న ఫోన్ డేటా రిట్రీవ్తో చిరుమర్తికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. గత ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లు, రాజకీయ పార్టీలకు చెందిన నగదు రవాణా అంశాలపై లింగయ్యను ప్రశ్నించనున్నారు. లింగయ్య స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు పోలీసులు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింకులను బయటకు లాగుతున్నారు పోలీసులు. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలపై ఆధారాలు బయటకు తీస్తున్నారు. అప్పట్లో పోలీసుల ద్వారా ఆనాటి బీఆర్ఎస్ అభ్యర్థికి డబ్బులు పంపిణీ జరిగినట్లు భావిస్తున్నారు. అంతేకాదు ఈ డబ్బుల తరలింపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి తిరుపతన్న ఫోన్లో వారికి కీలక ఆధారాలు లభించాయి. ఆ సాక్ష్యాల ఆధారంగా బీఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు చిరుమర్తి లింగయ్య. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మొదటిసారిగా ఒక రాజకీయ నేతను ప్రశ్నించబోతున్నారు పోలీసులు. విచారణ ఎట్లా ఉండబోతుంది? ఎటువంటి క్వశ్చన్స్ వేయనున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఇప్పటి వరకు పరిశీలిస్తే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ కేసు సంచలనంగా మారింది. అనేక మలుపులు తిరిగింది. సో ప్రస్తుతానికి మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట నకరికల్ మాజీ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు ఈ కేసు అంతా కూడా పోలీసు అధికారుల చుట్టే తిరిగింది. అయితే ఇప్పుడు రాజకీయ నేతల వైపు ఈ కేసు మళ్లిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైతే తిరుపతన్న ప్రస్తుతం అయితే అరెస్ట్ అయ్యారు, అతను జైల్లో ఉన్నారు. అతని కాల్ డేటా రిట్రీవ్ చేసిన తర్వాత పలు సందర్భాల్లో నకరికల్ మాజీ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య పలు సందర్భాల్లో అతనితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కాబట్టి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 36 BNS యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. అయితే సోమవారం రోజున విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా ఈ రోజు విచారణకు హాజరవుతానని చెప్పారు. కొద్ది నిమిషాల క్రితమే నకరికల్ నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ ఏసీపీ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట కూడా హాజరు కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పరిశీలిస్తే విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి అతను ఒక క్వశ్చనర్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో రాజకీయ సంబంధించిన ప్రత్యర్థుల ఫోన్ నెంబర్స్ ను ట్యాంపింగ్ చేయడంతో పాటుగా నగదు లావాదేవీలు అలాగే నగదు తరలింపు విషయంలో కూడా తిరుపతన్న సంప్రదింపులు జరిపారు. అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న కోణంలో ఈ రోజు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నోటీసులు ఇష్యూ చేశారు. సో మరికొద్దిసేపట్లో లింగయ్య కూడా మరికొద్దిసేపట్లోనే జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే లింగయ్యను ప్రశ్నించిన తర్వాత అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో కూడా మరికొంతమంది రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే నోటీసులు ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు మునిగోడు సంబంధించిన ఎలక్షన్స్ పరిశీలిస్తే కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతకు పోలీసులు నగదు తీసుకువెళ్లారు హైదరాబాద్ నుంచి. అలాగే ఆ సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలే కావచ్చు, అలాగే తిరుపతన్న వ్యవహరించిన సంభాషణ కావచ్చు, ఇదంతా కూడా ప్రస్తుతం అయితే సంచలనం మారుతోంది. కాబట్టి మునుగోడు ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా వ్యవహరించారు, వీరికి పోలీసు అధికారులు ఏ విధంగా సహకరించారు, అలాగే ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు, అలాగే మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో క్వశ్చనియర్ పరిశీలిస్తే కూడా ఈ రోజు వివిధ కోణాల్లో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతటి కూడా తిరుపతన్నను ప్రశ్నించి వాళ్ళు సమాధానం రాబట్టనున్నారు ఏసీపీ జూబ్లీహిల్స్ ఏసీపీ. అలాగే అతని నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇతనిచ్చే సమాధానం పైన రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా మరికొంతమందికి నోటీసులు జారీ చేసే సన్నాహాలు కూడా జరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఇటు తిరుపతన్న, భుజంగరావు, అలాగే ప్రణీత్ రావు, అలాగే రాధాకిషన్ రావు నలుగురు కూడా జైల్లోనే ఉన్నారు. వారికి ఇప్పటి వరకు రెగ్యులర్ బెయిల్ కూడా రాలేదు. సో వీరి యొక్క ఫోన్ కాల్ డేటా రిట్రీవ్ చేసినప్పుడు కొంతమంది నేతలు కూడా వీరితో సంభాషించినారు. అలాగే ఎలక్షన్ సంబంధించిన సమయంలో కూడా వారితో చాలా సందర్భాల్లో సంప్రదింపులు జరిపాయి. ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో కూడా ఎన్నికల సందర్భంలో ప్రత్యర్థులు, రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థుల కదలికలు, అలాగే నగదు కూడా రవాణా సందర్భాల్లో కూడా ఏ విధంగా వీరు సంప్రదింపులు చేశారు, అలాగే ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది అనేక కోణాలు కూడా ప్రశ్నించి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వారిని ప్రశ్నించి వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా మరికొంతమంది నేతలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రావణి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.